హలో అందరికీ. మీలో ఎంతమందికి తెలుసు వామాకు అనేది ఒకటి ఉంటుందని? ఎంత క్యూట్‌గా ఉన్నాయి కదా! ఇదైతే బాగా వాష్ చేసుకొని పక్కన ఆరబెట్టుకోవాలి. ఇదైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట. సో, ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కోల్డ్, కఫ్ ఉన్న వాళ్ళకి కూడా బాగా రిలీఫ్ ఇస్తుంది. ఫస్ట్ అయితే ధనియాలు, జీలకర్ర, మిరియాలు అలాగే వెల్లుల్లి వేసుకొని బాగా దంచి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో, మెన్స్ట్రువల్ సైకిల్లో ఉన్నప్పుడు బాగా పెయిన్ వచ్చే వాళ్ళు ఉంటే కూడా ఇది ఒకసారి ట్రై చేయండి. చాలా పెయిన్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి బాగా వేయించుకోవాలి. ఎండుమిర్చి అలాగే ఇందాక దంచి పెట్టుకున్న పౌడర్ వేసి 2 నిమిషాలు బాగా వేయించాలి. తర్వాత వామాకు వేసి బాగా 2 నిమిషాలు వేయించిన తర్వాత పసుపు, ఉప్పు వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత చింతపండు నుంచి రసాన్ని పిండి ఇందులో వేసేయాలి. వాటర్ ఏమో మీకు పులుపుకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర, కరివేపాకు, బెల్లం అలాగే 2 తమలపాకులు వేసి బాగా మరగనివ్వాలి. ఇలా 5 నిమిషాలు మరిగిన తర్వాత ఎంతో రుచికరమైన వామాకు అలాగే హెల్దీ అయిన వామాకు రసం రెడీ.